48th G7 సమ్మిట్ జూన్ 26 నుంచి 28 వరకు జర్మనీలో బవేరియన్ ఆల్ప్స్లో జరిగింది. అయితే దీనికి G7 సభ్యులే కాకుండా ఇతర దేశాల గెస్టులు కూడా వచ్చారనమాట. G7 అనేది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అని కూడా అనొచ్చు. దీనిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే మరియు యుఎస్, వీళ్ళతో పాటు నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్గా యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. యాక్చువల్గా 7-8 సంవత్సరాల క్రితం G8 అనేవాళ్ళం, దానిలో రష్యా ఉండేది. రష్యా క్రిమియాని అటాక్ చేసిన తర్వాత, క్రిమియాని ఆక్యుపై చేసిన తర్వాత G8లోంచి రష్యాని సస్పెండ్ చేశారనమాట. సో ఇప్పుడు అది G7 అని పిలుస్తున్నారు. యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ అనేది ఎక్స్ట్రా ఉంది, దాన్ని నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్ అంటారనమాట. అయితే ఇక్కడ ఈసారి మోటో ఏంటి? G7 సమ్మిట్ 26 నుంచి 28వ తారీఖు మధ్య జరిగిన G7 సమ్మిట్ మోటో ఏంటంటే ప్రోగ్రెస్ టువర్డ్స్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్. ప్రోగ్రెస్ టువర్డ్స్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్. లాస్ట్ ఇయర్ G7లో బ్రింగ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అని చెప్పి కాన్సెప్ట్తో చేస్తారు. ఈసారి ప్రోగ్రెస్ టువర్డ్స్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్ అనే కాన్సెప్ట్తో చేస్తున్నారనమాట. స్పెషల్గా ఈ G7 సమ్మిట్కి భారతదేశం, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్ని ఇన్వైట్ చేశారు. మన ప్రధాని మోడీ గారు కూడా జర్మనీ వెళ్ళారు. రకరకాల గిఫ్ట్లు తీసుకుని, అందులో స్పెషల్ గిఫ్ట్స్ ఇండియా నుంచి అక్కడ వచ్చిన G7 మెంబర్స్ లీడర్స్కి అందరికి ఇచ్చారనమాట. సో మొత్తం మీద ఈ G7లో ఒక అద్భుతమైన ప్లాన్ ఒకటి తీశారు. పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. G7 కంట్రీస్ ఒక అద్భుతమైన ప్లాన్ బయట తీసుకొచ్చారన్నమాట. దాని పేరు పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా ఇది డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్లాన్. దాదాపు $600 బిలియన్ G7 దేశాలు ఖర్చు పెట్టి 2027కి ఎలా అంటే ఒక 5 years టైం లైన్ పెట్టుకున్నాయి. దానిలోపు కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. అయితే చైనా అంటది ఇది BRIకి అగెనిస్ట్గా చేస్తున్నారు అని చెప్పి. అండ్ యాక్చువల్గా చాలా దేశాలకు అర్థమైంది చైనా ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒక ఆల్టర్నేటివ్ అని. సో ఈ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో డిజిటల్ కనెక్టివిటీ, జెండర్ ఈక్విటీ, హెల్త్ సెక్యూరిటీ, క్లైమేట్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, వీటిని మేజర్ థీమ్స్గా తీసుకున్నారనమాట. సో ఇవన్నీ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్లో కానీ ఎక్కడ లేవు. ఇవి మేము చైనాని చూస్ చేయట్లేదు, చైనా కన్నా బెటర్గా చేస్తున్నామని చాలామంది G7 నేతలు ఇండైరెక్ట్గా కూడా వ్యాఖ్యానించారు. సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ని కొంత బెటర్ చేస్తూ డెవలపింగ్ కంట్రీస్కి సపోర్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. దీంతో పాటు మనం గమనిస్తే మొత్తం $600 బిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్కి ఇస్తున్నారు. దానిలో అమెరికా $200 బిలియన్ కంట్రిబ్యూట్ చేస్తుంది. యూరోపియన్ యూనియన్ $300 బిలియన్ కంట్రిబ్యూట్ చేస్తుంది. మిగతా దేశాలు $100 బిలియన్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇదంతా టైం బౌండ్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ 5 yearsలో కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి. సో దీన్ని ఎయిడ్గా కానీ చారిటీ కానీ చూడొద్దు అని చెప్పి కూడా అంటున్నారు. ఇది ఎయిడ్ చారిటీ కాదు, మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ కంట్రీస్కి మేము ఇచ్చే సపోర్ట్ అని. సో దీనిలో కొన్ని ప్రాజెక్ట్స్ పేర్లు కూడా ప్రకటించారనమాట. సీ కేబుల్ లింకింగ్ యూరోప్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఒక సీ కేబుల్ యూరోప్ని సౌత్ ఈస్ట్ ఏషియాని లింక్ చేయటం. సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ అంగోలా, వ్యాక్సిన్ ప్లాంట్ ఇన్ సెనెగల్, సో మాడ్యులార్ న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ ఇన్ రొమేనియా, ఇలా రకరకాల ప్లాంట్స్. దీనిలో పర్టికులర్గా ఒక పోర్ట్ లింకింగ్ క్రిస్మస్ ఐలాండ్స్ విత్ ద వరల్డ్. పసిఫిక్ రీజియన్లో ఆస్ట్రేలియా దగ్గర క్రిస్మస్ ఐలాండ్స్ అని ఉంటాయి. ఆ క్రిస్మస్ ఐలాండ్స్ని ఇతర ప్రపంచ దేశాలతో లింక్ చేయడానికి అక్కడ కూడా ఒక ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పోర్ట్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారంట. సో ఈసారి ఫిలిమ్స్ మనం క్రిస్మస్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దీంతో పాటు G7 దేశాలు ప్రత్యేకంగా ఈసారి క్లైమేట్ చేంజ్ అంశం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో క్లైమేట్ చేంజ్, ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా ముఖ్యంగా చూస్తే ఒక కొత్త క్లైమేట్ క్లబ్ స్టార్ట్ చేయబోతున్నారంట భవిష్యత్తులో. ఆల్రెడీ ఈ ఇయర్ ఎండ్ కల్లా 2022 ఎండ్ కల్లా ఒక న్యూ క్లైమేట్ క్లబ్ స్టార్ట్ చేయబోతున్నారంట. దీంతో పాటు ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఉన్న కంట్రీస్ కూడా ఈ క్లైమేట్ క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. ఆ క్లైమేట్ క్లబ్ సంబంధించి అనేక అంశాలు వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది ఈ G7 సమ్మిట్లో. దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ G7 దేశాలు $4.5 బిలియన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీని పారదోలటానికి మేము ఖర్చు పెడతామని చెప్పి కూడా ప్రకటించారు. ఏ కంపెనీస్, ఏ కంట్రీస్ ఫుడ్ స్టాక్ పైల్స్ చేస్తున్నాయంటే ఫుడ్ని ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుతున్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా వాటిని రిలీజ్ చేయాలి. ఎందుకంటే
రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసిన తర్వాత ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది వరల్డ్లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఉక్రెయిన్ అనేది ఫుడ్ బాస్కెట్ ఆఫ్ యూరోప్ అంటుంటారు. సో రష్యా బ్లాక్ సీ పోర్ట్ని బ్లాక్ చేసేయటము, తర్వాత యుక్రెయిన్ పైన దాడి, దీనివల్ల యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలకి, యూరోప్లో చాలా దేశాలకి ఫుడ్ క్రైసిస్ వచ్చింది. దీనికి సంబంధించి G7 కంట్రీస్ $4.5 బిలియన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీని పాల్గొనడానికి ఖర్చు పెడతామని కూడా ప్రకటన చేశారు. దాంతోపాటు మనం చూస్తే రష్యా మీద కొత్తగా కూడా కొన్ని శాంక్షన్స్ విధించారు. రష్యన్ గోల్డ్ మీద, రష్యన్ ఆయిల్ మీద. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రాగా కూడా విధించి రష్యాని రిక్వెస్ట్ చేశారు కూడా, మీరు ఏమైనా చేయండి కానీ యూరోప్లో ఫుడ్ ఇన్సెక్యూరిటీ రాకుండా చేయండి అని చెప్పి. మన మోడీ గారు స్పెషల్గా ఈ సమ్మిట్లో స్పెషల్ ఇన్వైటీ, స్పెషల్ అట్రాక్షన్ అనమాట. G7 దేశాలు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మోడీ గారు కోరారు G7 దేశాలని. మోడీ స్పెషల్ సెషన్ మాట్లాడారు. క్లైమేట్, ఎనర్జీ, హెల్త్ అనే దాని మీద స్పెషల్ సెషన్ మాట్లాడారు. దానిలో ఇండియా అతి తొందరలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ మొత్తం మన ఎనర్జీ రిక్వైర్మెంట్లో 40% తీసుకొచ్చేస్తుంది. 9 ఏళ్ల కన్నా ముందే అనుకున్న లక్ష్యం అనుకున్న టార్గెట్ ఇయర్ కంటే చాలా ముందే మనం రెన్యూబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టి సాధిస్తున్నాము. ఇంకొక మాట మోడీ గారు అన్నారు, భారతదేశ జనాభా ప్రపంచ జనాభాలో 17%, కానీ భారతదేశం గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్లో కేవలం 5% భారతదేశ భాగస్వామ్యం. భారతదేశంలో చాలా వరకు నేచర్తో పాటే, అంటే ప్రకృతితో పాటే మన జీవనం సాగిస్తుంటాం. కాబట్టి భారతదేశాన్ని ఇంకా కొంత బెటర్గా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీలో రిక్వైర్మెంట్స్లో దేశం ముందుకెళ్లే విధంగా G7 దేశాలు భారతదేశానికి సహాయం చేయాలని కూడా ఆయన కోరారనమాట. ఇవన్నీ అద్భుతం అని చెప్పొచ్చు. దాంతోపాటు మోడీ గారు G7 దేశ అధ్యక్షులకి, లీడర్స్కి, తర్వాత అక్కడికి వచ్చిన స్పెషల్ ఇన్వైటీస్కి కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్స్ తీసుకెళ్లారనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దానిలో బ్లాక్ పాటరీ పీసెస్ టు జపాన్ ప్రైమ్ మినిస్టర్, గులాబీ మీనాకారి బ్రోచ్, ఈ బ్రోచ్ యుఎస్ ప్రెసిడెంట్కి, యుఎస్ ఫస్ట్ లేడీకి ఆయన గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత మూంజి బాస్కెట్ సెనెగల్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. ప్లాటినం పెయింటెడ్ హ్యాండ్ పెయింటెడ్ టీ సెట్ యూకే ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారు. లాక్వేర్ రామ్ దర్బార్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. కనోజ్ బాటిల్స్, ఇది జర్దోసి బాక్స్లో ఒక కనోజ్ బాటిల్స్ ఇచ్చారనమాట ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి. మార్బుల్ ఇన్లే టేబుల్ టాప్, ఇది ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారు. ఇలా రకరకాల థీమ్స్లో అక్కడికి వచ్చిన గెస్ట్లకి మోడీ ముఖ్యంగా ఈ చాలా వరకు ఈయన తీసుకెళ్ళిన వస్తువులు అన్నీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అక్కడ ఎంఫసైజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మోడీ గారు రకరకాల గిఫ్ట్స్ తీసుకెళ్ళి అక్కడ ప్రజెంట్ చేశారు. ఈ లిస్ట్ కూడా మీరు చదివితే బాగుంటుంది. ముఖ్యంగా భారతదేశాన్ని జర్మనీ ఇన్వైట్ చేస్తా లేదా అని లాస్ట్ ఇయర్ అనుకున్నారు, కానీ ఇన్వైట్ చేసి ఇండియాకి ఇంత రోల్ ఇవ్వడం అనేది అది గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో G7 అనేది మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంటే. G7 దేశాలు వాళ్ళు చేసిన ప్లాన్స్ కానీ ఇవన్నీ వీటి మీద స్పెషల్గా దృష్టి పెట్టి చదివితే బాగుంటుంది. అండ్ ఏ ప్రిలిమ్స్లో అయినా దీనిలో జరిగిన ఈవెంట్స్ కానీ G7 సభ్య దేశాలు కానీ వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు.